జగన్ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని, భవిష్యత్తులో పెద్ద నాయకుడవుతారని ఆశీర్వదించారు దర్శకరత్న దాసరి నారాయణరావు. జగన్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇది స్నేహపూర్వక భేటీయే తప్ప రాజకీయ సమావేశం కాదన్నారు దాసరి. అయితే దాసరిని వైఎస్ఆర్సీపీలోకి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారని తెలుస్తోంది. తీసుకుంటాం సార్, ఒకసారి అనుకుంటాం. అదే తీసుకుంటాం సార్, ఒకసారి అనుకుంటాం. అదే సార్, ఒకసారి అనుకుంటాం. అదే మర్యాదపూర్వకంగా నన్ను కలవడం కోసం వచ్చాడు ఆయన తను బాగా నాయకత్వ పట్టుదలతో ఎదుగుతున్నాడు. సో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ పోరాటాలు చేస్తున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించాను, ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని, అతను తప్పకుండా ఇంకా మంచి నాయకుడిగా జనంలోకి, ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగాడు, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన కాపుల ఓటు బ్యాంకుపై జగన్ జాగ్రత్త పడుతున్నారా? పవన్ కళ్యాణ్ని కలుపుకుపోయి తెలుగుదేశం పార్టీ లాభపడ్డ విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత గుర్తించారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే పవర్ స్టార్తో చేతులు కలపడంతో పాటు కాపుల్ని బీసీలో చేర్చే అంశంపై చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. ఈ బంధం పటిష్టంగా మారితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న వైఎస్ఆర్సీపీ ఏదో ఒకటి చేయక తప్పదని తమ అధినేతకి సూచించినట్లు సమాచారం. అందులో భాగంగానే జగన్ దాసరితో మంత్రాలు చేసినట్లు సమాచారం. ఇది హఠాత్తుగా జరిగిన పరిణామమే అయినప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తీసుకుంటాం సార్, ఒకసారి అనుకుంటాం. అదే వైఎస్ఆర్సీపీలో కాపు నేతలకి కొదవలేదు. బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణ వంటి వైఎస్ఆర్సీపీ కాపులు ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారు. కాస్త పేరు ప్రఖ్యాతులున్న కాపు నేత కోసం కొన్నాళ్లుగా వెతుకుతున్న జగన్ దాసరిపై దృష్టి పెట్టారు. చిరంజీవి కాంగ్రెస్లో చేరాక ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు దాసరి. ఇదే అదనుగా భావించిన జగన్ దర్శకరత్నతో చర్చలు జరిపారు. జగన్ ప్రతిపాదనలకి దాసరి సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అధికారిక ప్రకటన తరువాయి. తీసుకుంటాం సార్, ఒకసారి అనుకుంటాం. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపులు కీలకంగా మారారు. గణనీయ సంఖ్యలో ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాపుల్ని బీసీ జాబితాలో చేర్చే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేశారు. కాపులు ఓ వైపు చేరితే రాజకీయంగా ప్రమాదమని ఆలస్యంగా గుర్తించిన జగన్ కాపులకే దగ్గరయ్యే దిశగా పావులు కదుపుతున్నారు. దాసరికి పార్టీలో కీలక పదవి కట్టబెట్టే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్లు సమాచారం. సార్, జగన్ సార్